అందరికీ నమస్కారం. జై వాసవి. నా పేరు సింధు. నేను అలగడ నుంచి మాట్లాడుతున్నాను. మా అమ్మమ్మ గారి ఇల్లు గాజులపల్లి. మేము అక్కడ చిన్నప్పటి అనుభూతులు అన్నీ మేము అనుభవించినవి గుర్తు తెచ్చుకుంటుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఈ తరంలో కూడా చిన్నప్పుడు విషయాలు చర్చించుకోవడం చాలా కష్టమైపోయింది. కానీ ఇక్కడ మనకి అమ్మమ్మ గారి కాంటెస్ట్ పెట్టడం వలన మళ్ళీ చిన్నప్పుడు జ్ఞాపకాలు చేసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. మేము అమ్మమ్మ గారి ఇంటికి ప్రతి 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి కంపల్సరీ వెళ్ళేవాళ్ళం. చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అనేది ఎదురు చూసేవాళ్ళము. వెళ్ళేటప్పుడు ఏమి అన్నీ మర్చిపోయి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాము, అందరినీ అక్కడ కలవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, కొత్తవి నేర్చుకోవచ్చు, ఏమైనా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలా సంతోషంగా వెళ్తాము. చదువులు ఏమీ పట్టించుకునేది లేదు. నెక్స్ట్ మనకి దసరా సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు హోంవర్క్స్ ఇస్తారు కదా, అంటే సెలవులు ఇవ్వకముందు వెళ్ళేది. మళ్ళీ సెలవులు అయిపోయి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన వారం తర్వాత వచ్చేవాళ్ళము. మళ్ళీ ఊరికి వచ్చి స్కూల్కి వెళ్ళాలంటే చాలా భయపడేవాళ్ళం. అప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉంటున్నాయి స్కూల్స్. యాబ్సెంట్ పడితే హోంవర్క్ రాసేవాళ్ళం కాదు. అంటే అక్కడ ఎంజాయ్ చేసామా లేదా అనేదే ఉండేది. ఇప్పుడు అమ్మమ్మ గారి వాళ్ళ ఇంట్లో మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. అప్పటి ఆటలు కానీ, ఇవి అగ్గిపెట్టెలతో చేసిన ఫోన్స్, అగ్గిపెట్టెలతో ఫోన్ మాట్లాడేది వేర్ల అమ్మమ్మ గారు నేర్పించేవి. తన కథలు చెప్పేది. ఆటలు వాళ్ళ కాలంలో వాళ్ళ ఏజ్ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆటలు మాకు నేర్పించి చిన్న చిన్న ఆటలు అన్నీ మేము ఆడుకుంటూ మాకు నేర్పిస్తూ మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. అక్కడ మేము పిల్లలంతా కలిసి దాగుడు మూతలు, అక్షింతకాయలు, వామన గుంతలు, ప్రతి ఒక్క ఆట ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇంకా మేము అక్కడ సాంప్రదాయాలు, గుళ్ళు, పూజలు ప్రతి ఒక్కటి నేర్పించేది. అప్పుడు ఉమ్మడి కుటుంబం, మామ వాళ్ళు, అత్త వాళ్ళు, మా అందరూ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ పిల్లలు, మేము అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. పెద్ద చిన్న లేకుండా ప్రతి ఒక్కరమ అందరితో కలిసి ఆడుకునే వాళ్ళము, ఎంజాయ్ చేసేవాళ్ళము. నెక్స్ట్ ఇంకా మేము పిల్లలు ఆడుకునేవి చిన్న చిన్నవి ఆటలు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఇళ్ళన్నీ తడికెళ్ళు అలా ఉంటున్నాయి కదా, వాటి కర్రలు తుంచుకొని ఒక బొమ్మలాగా స్టిక్కులు క్యాచ్ చేసుకొని దానికి బట్టలు అని, శారీస్ అని కట్టేది. మాకు రాకుంటే అమ్మమ్మ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. ఎలా డెకరేషన్ చేసుకోవాలి మేము పిల్లలం పోటీ పెట్టుకునేవాళ్ళం. ఎవరి బొమ్మ బాగా ఏదంటే అప్పుడు అమ్మమ్మ వాళ్ళ సహాయం తీసుకొని రెడీ చేసుకునే వాళ్ళము. ఇంకా మేము ఎక్కడైనా ఊళ్ళో అరుగు ఉంటుంది కదా పెద్దది, వీధిలో అరుగు ఉంటుంది. ఆ అరుగు పైన కూర్చొని ఆటలు ఆడుకుంటూ చాలామంది వచ్చిపోతుంటారు. అక్కడ కూర్చొని మన మామ వాళ్ళతో, తాత, అమ్మమ్మ వాళ్ళందరితో ఆరు బయట కూర్చొని అక్కడ విషయాలు అన్నీ చర్చించుకుంటూ చేస్తూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేయించేవాళ్ళు. ఇంకా మేము అమ్మమ్మ వాళ్ళు పల్లెటూరులో కాబట్టి బట్టలు పిండడానికి ఒక ఏటు దగ్గరికి ఎక్కడో పారే ఏరు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అది అక్కడికి వెళ్ళాలి అంటే చాలా సంతోషం. మమ్మల్ని వద్దు అనేవాళ్ళు, కానీ మేము వెళ్ళేవాళ్ళు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునేసరికి మాకు ఒక ప్లేస్లో చూపించి ఇది చేయండి, ఇట్లా నేర్చుకోండి ఇది అని ఇసుకతో బొమ్మలు కట్టడము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. పిల్లలంతా ఆడుకుంటూ అక్కడ ఎవరు ఏంటిది బాగా ఒకరి టాలెంట్ అనేది ఇంకొకటి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం చాలా బాగా అనిపించేది. ఆ రోజులు మళ్ళీ తిరిగి కూడా రావు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పిండి వంటలు, అందరూ పెద్ద ఉమ్మడి కుటుంబం కాబట్టి చాలామంది ఉంటారు కాబట్టి నాకు తక్కువ నీకు ఎక్కువ అనకుండా అమ్మమ్మ ప్రతి ఒక్కరికి నిన్నే అందరికీ సమానంగా పంచిపెడుతూ ఊరగాయలు, అన్నీ కొత్త కొత్త పదార్థాలు మాకు ఏమి ఇష్టమో అవన్నీ తెచ్చిపెట్టేది, చేసేది, కథలు అన్నీ చెప్పేవాళ్ళు. ఇంకా ఏమైనా మాకు తెలియని నేర్పించేవాళ్ళు. ఏదైనా ఎలా ఎవరితో మాట్లాడాలి, ఎలా వేరే వాళ్ళని గౌరవించాలి అనేటివన్నీ నేర్చుకొని మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. వీధిలో పిల్లలందరం కొత్త కొత్త ఆటలు, చిన్నప్పటి ఆటలు ఇప్పుడు చూడాలన్నా కూడా ఉండవు. అవి నేర్చుకోవాలన్నా కూడా ఇది అంతా
అంత మనం అప్పుడు ప్యూర్గా చేసింటాము, అది మళ్ళీ తిరిగి కూడా రాదు. ఏదో చేయాలి అంటే చేస్తాము. అయితే చాలా ఎంజాయ్ చేసాము, మేము చేసేవాళ్ళము. నాకు ఇప్పుడు మేము కూర్చొని సిస్టర్స్ మేము ముగ్గురము ఎప్పుడైనా చిన్నప్పుడు ఆడుకున్నవి అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఇలా ఆడుకునే వాళ్ళం కదా, ఇలా చేసేవాళ్ళం కదా అని గుర్తు తెచ్చుకునే వాళ్ళము. పిల్లలతో కొత్త కొత్త ఆటలు, ప్యూర్గా ఏదైనా ఎవ్వరి మనసులో ఇలా ఇలా కల్మషం లేకుండా అందరితో కలిసి అందరూ సమానంగా ఉంటూ ఒక్కరు వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా పిల్లలందరం ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇంకొకటి, మా మామ వాళ్ళు అత్త వాళ్ళు వాళ్ళ వర్క్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలమందరం కూర్చొని స్టార్ ఆడేవాళ్ళము. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. చాలా అంటే చాలా అందరం చిన్న పెద్ద తేడా లేకుండా చాలా బాగా ఆడేవాళ్ళం. అది మా ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతిసారి వెళ్ళినప్పుడు మెయిన్గా ఆడేది అది. చాలా హ్యాపీగా అనిపించేది. థ్యాంక్ యూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదములు.